హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ కేతవరపు రాజశ్రీ గారు రచించిన 'మార్నింగ్ కాఫీ' అనే కథను వినేద్దామండి. మా ఇంటి మొత్తంలో నాకు బాగా ఇష్టమైన చోటు మా ఇంటి ముందర అరుగు. దాని తరువాత కొంచెం నాపరాలు పరిచిన స్థలం. తరువాత కంచె. దానికి అల్లుకున్న సన్నజాజి తీగ. పక్కనే మందార చెట్టు. ఉదయాన్నే విచ్చుకునే మందారాలు. దాని పక్కన అదే ముల్చి కాయలు కాస్తున్న నిమ్మ చెట్టు. మనం ఏమీ పోషణ చెయ్యకపోయినా అల్లుకున్న మనీ ప్లాంట్. కదంబం. బయట నీళ్లు చల్లి ముగ్గేస్తూ పనిమనిషి వాటికి కూడా కాసిని నీళ్లు పోస్తుంది. పెద్దగా నేనేమీ శ్రద్ధ చూపకపోయినా ఇంటికి అందాన్ని, నాకు ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటాయి. పొద్దున్నే ఎవరూ లేవకముందే కాఫీ కలుపుకొని, కాఫీ కప్పుతో అరుగు మీద కూర్చొని, వేడివేడి కాఫీని చుక్క ఆస్వాదిస్తూ తాగటం నా దినచర్యలో భాగం. అప్పుడే పేపర్ కుర్రాడు వేసిన పేపర్లో తాజా వార్తల హెడ్లైన్స్ ఒకసారి తిరగేస్తాను. గుండమ్మ కథలో రమణారెడ్డి పేపర్ చదువుతూ, ఏముంది ఈ పేపర్లో, పాలు కల్తీ, నెయ్యి కల్తీ అంటూ ఏకరువు పెడతాడు. అలాగే పేపర్ మొదటి పేజీలో మానభంగాలు, పెట్రోల్ ధర పెంపు, ధర్నాలు, వరకట్న హత్యలు, ఇలా లైనుగా మనసు కలిచివేసే వార్తలు. నేను చాలా సెన్సిటివ్. తొందరగా భావోద్వేగానికి లోనవుతాను. ఈ మధ్య మానసిక వైద్యుల సలహాలు కూడా పేపర్లో వేస్తున్నారు. మానసిక ఆందోళన కలిగించే వార్తలు టీవీలో గాని, వార్తాపత్రికల్లో గాని చదివి ఉద్రేకానికి గురి కాకండి. ఆరోగ్యకరమైన, ఆనందం కలిగించే విషయాలను చదవటం వలన మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని. అందుకే గబగబా హెడ్లైన్స్ వైపు దృష్టి సారించి లోపలి పేజీల్లో మహిళలకు కేటాయించిన ప్రత్యేక పేజీలోకి వెళ్ళిపోతాను. అందులో సామాన్య, బీద కుటుంబాల్లో పుట్టిన స్త్రీలు, కలెక్టర్లుగా, వ్యాపారవేత్తలుగా, ఇంకా అనేక రంగాల్లో రాణిస్తున్న వారి గురించి ఇంటర్వ్యూలు, తర్వాత ఆరోగ్య సూత్రాలు, పిల్లల పెంపకం, సౌందర్య చిట్కాలు ఇలాంటివి ఉంటాయి. ఒకసారి ఆ విశేషాల వెంబడి కళ్ళు పరుగులు తీస్తూ ఉంటే ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. పిల్లల పెంపకం గూర్చి ప్రత్యేకంగా బామ్మగారి సలహా అంటూ ఒక కాలం ఉంటుంది. కొంతమంది తల్లులు పిల్లలు వద్దన్నా నోట్లో కుక్కుతూ ఉంటారు. నోరులేని పిల్లలు ఏం చేస్తారు? చివరికి వాంతి చేసుకుంటారు. అయ్యో, అసలే పిల్ల ఏమీ తినలేదు, దానికి తోడు వాంతి చేసుకుంది అంటూ కంగారు పడిపోతూ డాక్టర్ దగ్గరకు పరిగెడతారు. ఆయనకేం పోయింది? తన ఫీజు తీసుకుని ఆకలికో మందు, అరగటానికో మందు, బలానికో మందు రాసి మళ్లీ వారం తర్వాత ఎలా ఉందో చెప్పమంటాడు. తమ పిల్లలకేదో చాలా పెద్ద జబ్బు వచ్చిందని భయపడుతూ మందులు మింగిస్తారు. డబ్బు వదిలించుకుని తమ కంగారు తగ్గించుకుంటారు. దాని బదులు పాప తిన్నప్పుడు కొంచెం అజీర్తి చేసిందేమోనని, అందుకే వద్దనుకుంటుందోనని అనుకోరు. ఒక పూట వాళ్ళు వద్దన్నప్పుడు నోట్లో కుక్కకుండా ఉంటే ఆకలేసినప్పుడు వాళ్లే తింటారు. చెప్పడం చేతకాని పిల్లలు ఆకలేస్తే ఏడుస్తారు. అది భగవంతుడు పిల్లలకు పుడుతూనే వారికి ఇచ్చిన విద్య. కొత్తగా తల్లులైన స్త్రీలందరూ ఈ విషయాన్ని పుస్తకాల్లో చదివి, లేక పెద్దవారినెవరినైనా కనుక్కొని చిన్న చిన్న చిట్కా వైద్యాలతో పిల్లలకు స్వాంతన కలిగించాలి. కానీ ఎంతమంది తల్లులు ఇవి చదువుతారు? పిల్లలు తుమ్మినా, దగ్గినా గూగుల్ ఓపెన్ చేసి చూడటం, వాడు ఏదో కూసిన కూతలు ఆచరించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. దాంట్లో కూడా అమ్మమ్మ చిట్కాలే ఉంటాయి. అవి తెలియక తామేదో మోడ్రన్ అనుకొని పురుడు పోసిన అమ్మమ్మకి ఏమీ తెలియదు అనుకుంటూ తమ పిల్లల్ని అధునాతనంగా పెంచుతున్నామనుకుంటారు నేటి తరం తల్లులు. అది చదివిన తర్వాత మా పక్కింట్లోకి కొత్తగా దిగిన వనజకి చెప్పాలని అనుకున్నాను. వనజ రోజు పిల్ల అన్నం తినట్లేదు ఆంటీ అంటూ వాపోతూ ఉంటుంది. ఇలా ఉదయం కాఫీ తాగుతూ పేపర్ చదివిన ఈ హాయి ఆ రోజంతా ఇంటి పని, పిల్లల పని, ఆఫీస్కెళ్లి పని చేయడానికి టానిక్లా పనిచేస్తోంది. అలా ఉషోదయాన్ని ఆ పూల మొక్కలు చూస్తూ, కాఫీ చప్పరిస్తూ మనసంతా హాయితనాన్ని అనుభవించే ఆ అరగంట సేపు మాత్రమే నా కోసం నేను కేటాయించుకున్న టైం. ఇంట్లోకి వెళ్ళగానే పిల్లలందర్నీ లేపి బ్రష్ చేయించటం, పాలు తాగించి స్నానాలు చేయించటం, టిఫిన్ పెట్టి యూనిఫామ్ వేసి స్కూల్ ఆటోవాడు వచ్చే టైంకి రెడీ చేసి స్కూల్కి పంపించడంతో ఒక ఘట్టం పూర్తవుతుంది. తరువాత నాది మా వారిది బ్రేక్ఫాస్ట్, మళ్ళీ లంచ్ బాక్సులు సర్దుకోవటం, పిల్లలు చిందరవందర చేసిన ఇంటిని సర్దుకొని తయారయ్యి ఆఫీస్కి బయలుదేరటం, ఇలా ప్రతిరోజు రొటీన్ డ్యూటీ. లేడీస్ అన్నింట్లో పర్ఫెక్ట్ అంటానికి నిదర్శనంగా టంచనుగా ఆఫీస్కి వెళ్లి అటెండెన్స్ లో రెడ్ మార్క్ లేకుండా సంతకం పెట్టి హమ్మయ్య అంటూ సీట్లో కూలబడటం, మళ్ళీ ఫైళ్లలో మునిగిపోయి సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత పొద్దున సీన్ రిపీట్ అవుతుంది. పిల్లలు పడుకోగానే వంటింట్లో సర్దుకోవటం, పక్క మీద వాలటం. ఈ రొటీన్ పనిలో నాకంటూ కాసేపు హాయిగా ఊపిరి పీల్చుకునే టైం. పొద్దున్నే గట్టు మీద కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదవటం. ప్రతిరోజులా సింహాసనం లాంటి అరుగు మీద కూర్చోబోతుండగా గట్టు మీద ఏర్పడిన పగుళ్లలోంచి చిన్న కలుపు మొక్క తొంగి చూసి నన్ను చూడగానే గుడ్ మార్నింగ్ అంటూ పలకరించింది. అరే, నా ఆనందం పంచుకోవటానికి ఇంకో ప్రాణి కూడా వచ్చిందే అనుకుంటూ చిరునవ్వుతో దానికి బదులిచ్చాను.
దినదినం ప్రవర్ధమానమవుతూ తన అస్తిత్వాన్ని నిరూపించుకుంటున్న ఆ మొక్కను పలకరించి కాఫీ తాగటం నా దినచర్యలో మరో భాగంగా మారింది. పేపర్ చదివి తరువాత దానికి కాసిని నీళ్లు తెచ్చి పోద్దామని ప్రతిరోజు అనుకుంటా. కానీ లోపలికి వెళ్ళగానే ఏదో హడావిడిలో మర్చిపోతా. నా దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా నేను నీళ్లు పోయకుండానే అది పెరుగుతోంది. నారు పోసిన వాడు నీరు పొయ్యడా అన్న నానుడి ఈ చిన్న మొక్క ఎదగటం చూస్తే నిజమే కదా అనిపించింది. ప్రతిరోజు అనుకోవడమే కాని నన్ను శుభోదయం అంటూ పలకరిస్తున్న ఈ మొక్కకి నీళ్లు పోయకపోవటం నిజంగా క్షమించరాని విషయం. కానీ ఉదయం అరగంట సేపు మాత్రమే నా కోసం నేను కేటాయించుకోగల టైం. ఇంట్లోకి వెళ్ళగానే సంసారం సాగరం ఈదటంలో మొక్క సంగతే గుర్తుకురాదు. మర్నాడు అలవాటుగా కాఫీ కప్పుతో గట్టుమీద కూర్చుంటూ మొక్కను పలకరిద్దామని దాని వంక చూశా. ఆశ్చర్యంగా చూపుడు వేలంత ఎదిగిన ఆ మొక్క కొనబాగాన మంచు బిందువులతో తడిసి స్నిగ్ధ మనోహరంగా ఉన్న గులాబీ రంగు చిన్న పువ్వు అందంగా హుందాగా నిటారుగా శుభోదయం అంటూ నన్ను పలకరించింది. వేలడంత లేని ఈ మొక్కకి ఈ పువ్వెలా పూసింది? ఒక్కరోజు నేను కాసి నీళ్లు పోయలేదు అనుకుంటూ సంభ్రమాశ్చర్యాలతో కళ్ళు విప్పార్చుకొని ఆనందంగా దాని వంక చూశా. ఆ చిన్న గులాబీ పువ్వును చూస్తూ తాగిన కాఫీ ఈ రోజు మరింత రుచిగా అనిపించింది. కానీ మనసు మారుమూల గిల్టీ ఫీలింగ్. ఏనాడు చుక్క నీరు పోయిన నాకు ఎంత అందాన్నిస్తోంది ఈ మొక్క అనుకుంటూ దాని వంక పరికించి చూశాను. ఆ గడుగ్గాయి పిసరంత పువ్వు నా వంక చూసి వ్యంగ్యంగా నవ్వినట్లు అనిపించింది. ఏంటోయ్, నువ్వు పోసే నీటి చుక్క కోసం నాలాంటి మొక్కలు ఎదురు చూస్తూ కూర్చుంటే ఈ భూమి మీద అసలు చెట్లే ఉండవు. రాతిలో కప్పకు నీరందించిన ఆ దేవుడు నాకు అందించలేడా అన్నట్లుగా ఉంది. నేనొక కలుపు మొక్కను. నేనెవరికీ పనికి రాకపోయినా పరోపకార బుద్ధితో పర్యావరణ రక్షణకు నా వంతు కృషి చేస్తూ స్వచ్ఛమైన ప్రాణవాయువు మీకు అందించడానికి నా వంతు సహాయం చేయటానికి పుట్టాను అని అన్నట్లు అనిపించింది. నీరు పోయలేదని నువ్వు బాధపడకు అని అంటూ నన్ను ఓదారుస్తున్నట్లుగా ధీమాగా నా వంక చూసింది. ప్రతి మనిషిని దేవుడు ఏదో ఒక ఉపయోగం కోసం పుట్టిస్తాడు. ఈ చిన్న మొక్కకు తెలిసినంత జ్ఞానం మనిషి కూడా తెలుసుకుంటే ఆత్మన్యూన్యత భావాన్ని అధిగమించవచ్చు. సమాజానికి తన వంతు సహకారం అందించవచ్చు. పేరు ప్రతిష్టల కోసం పాకులాడకుండా నిశ్శబ్దంగా పరోపకారం మిదం శరీరం అన్న భావనతో జీవించాలి అంటూ ఈ చిన్న కలుపు గులాబీ నాకెంత గొప్ప సందేశాన్ని ఇచ్చింది అని ఆశ్చర్య ఆనందాలు ముప్పిరిగొన్నాయి నాలో. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.